స్వేచ్ఛ చూస్తే కాళేశ్వరం కమిషన్ కనిపిస్తుంది. ఇక హద్దు మీరితే చర్యలు తప్పవు, హుందాగా వివరించండి, అత్యుత్సాహం ప్రదర్శించొద్దు, దిగజారు చర్యలు తగ్గించుకోండి, దీనివల్ల వ్యవస్థకే చెడ్డ పేరు వస్తుంది. ఐఏఎస్ ప్రభుత్వ ఉద్యోగులకు సిఎస్ హెచ్చరిక, హద్దులు మీరితే చర్యలు తప్పవని సిఎస్ రామకృష్ణరావు హెచ్చరించారు. ఇక ఐఏఎస్లు అధికారులు హుందాగా వివరించాల్సిన అవసరం ఉన్నదని కొందరు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారంటూ ఆయన ఫైర్ అయ్యారు. దిగజారు చర్యలపై మానుకోవాలంటూ హితవు పలికారు. సో రామకృష్ణరావు కొత్తగా మనకు సిఎస్ శాంతికుమార్ ప్లేస్లో రీప్లేస్మెంట్ అయ్యారు. సో ఆయన ఏం చెప్తున్నారు ఇక్కడ సిఎస్ గారు ఏం చెప్తా ఉన్నారంటే, ఐఏఎస్ ఆఫీసర్లైనా ప్రభుత్వ ఉద్యోగులైనా హుందాగా వివరించండి, దయచేసి హద్దులు మీరి తప్పులు చేస్తే చర్యలు తప్పవు, ప్రజల ముందు పలసన కావద్దు, ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావద్దు, అత్యుత్సాహం చూపించొద్దు, సో జాగ్రత్తగా పనిచేసుకొని. ఇప్పుడు ఈ మధ్యకాలంలో కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు అత్యుత్సాహం చూపించి అనవసరమైనటువంటి ల్యాండ్ లిటిగేషన్లో చేతులు పెట్టడం, అనవసరంగా అక్కడ ఇక్కడ కొన్ని కబ్జాలలో పాలు పంచుకోవడం, కొన్ని అవినీతికి పాల్పడుకోవడం, కొంతమంది ఉద్యోగులు వాళ్ళకి సంబంధం లేకున్న డిపార్ట్మెంట్లలో ఏలు పెట్టడం, లంచాలకు పాల్పడడం, ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే విధంగా వ్యవహరించడం, ఇట్లా కొన్ని జరుగుతూ ఉన్నాయి. రాష్ట్రంలో కొంతమంది కింది స్థాయి ఉద్యోగులు, పై స్థాయి ఐఏఎస్ ఆఫీసర్లు కొంతమంది చేస్తూ ఉన్నారు. సో అందుకే సిఎస్ సీరియస్ వార్నింగ్ ఇస్తూ ఉన్నాడు ఉద్యోగులకి, ఐఏఎస్లకి. మరి సిఎస్ వార్నింగ్ తోటనైనా ఐఏఎస్లు మరి గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఇప్పటికైనా మారుతారా, లేకపోతే అదే అత్యుత్సాహంతో, అదే అతి తెలివితోటి ప్రజల మీదనో లేకపోతే పాలకుల మీదనో విరుచుకుపడి కాంట్రవర్సీ అయ్యి ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తారో తెలియదు. కానీ సిఎస్ అయితే సీరియస్గా ఉన్నాడు. మరి సీరియస్నెస్ తోటైనా మరి అధికారులో మార్పు వస్తుందా లేదా, అధికారులో చలనం ఏమైనా ఉంటుందా లేదా చూడాల్సినటువంటి అవసరం అవుతుంది. బట్ నాకు తెలిసి మొట్టమొదటిసారి అనుకుంటా సిఎస్ హోదాలో ఉన్నటువంటి వ్యక్తులు ఇంత సీరియస్గా ప్రభుత్వ ఉద్యోగులకు, ఐఏఎస్లకు వార్నింగ్ ఇవ్వడం, మరి రామకృష్ణరావు ఆ వార్నింగ్ తోటైనా మరి మార్పు వస్తుందా లేకపోతే అట్లే కంటిన్యూ చేస్తారా అనేది మనం భవిష్యత్తులో చూడాల్సిన అవసరం ఉన్నది. ఇక ఉమెన్ వింగ్లో చీలికలు అంటూ వార్త కనిపిస్తుంది. ఏమంటుంది? ఉమెన్ వింగ్లో చీలికలు, 2 వర్గాల నేతలు ప్రెసిడెంట్పై విమర్శలు, గాంధీభవన్ సాక్షిగా ఫైట్, కార్యవర్గంలో రాజకీయం అంట. కాంగ్రెస్ పార్టీ ఉమెన్ వింగ్లో చీలికలు ఏర్పడ్డాయి. మహిళా నేతలు 2 వర్గాలుగా డివైడ్ అయ్యి ప్రస్తుతం మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావుకు వ్యతిరేకంగా